రాజేంద్ర ప్రసాద్ అయితే పల్లవి చేసిన పనికి శ్రీకర్ అసలు వీడిని ఇంట్లో ఉండడమే తప్పు పని, వీడు ముఖం చూస్తేనే దరిద్రం అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, శ్రీకర్ని ఎందుకండి అలా అంటున్నారు అని వాళ్ళ ఆవిడ అంటూ ఉంటుంది. నీకేం తెలీదు, నోరు మూసుకొని ఉండు అసలు అని అంటే, అసలు అక్షయ్ రావడానికి కారణము శ్రీకరే కదా, శ్రీకర్ ఇప్పుడు అక్షయ్ ఇంట్లో ఉన్నాడంటే దానికి అర్థం శ్రీకర్ అని చెప్పి అంటూ ఉంటుంది. అది కోర్టు విషయం, అది ఆ విషయం అందుకే నేను వీడిని ఇంట్లో ఉంచాను, లేకపోతే వీడిని మన గడప కూడా తొక్కనివ్వను అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ పని అయిపోయింది, ఇప్పుడు శ్రీకర్కి అక్షయ్ని తీసుకొచ్చే బాధ్యత అయిపోయింది కాబట్టి శ్రీకర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి అవని వాళ్ళ అత్తయ్య, శ్రీకర్, అవని వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఏంటి మామయ్య పల్లవి చేసింది నమ్మేస్తున్నారా ఏంటా అని అయితే అనుకుంటూ ఉంటుంది అవని. ఇక పల్లవి అయితే అక్కడే మొసలి కన్నీళ్ళు కారుస్తూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసి అసలు వీడు పని అయిపోయింది కదా, ఇంకెందుకు ఇక్కడుండి ఏం చేస్తాడు, ఇవన్నీ ఈ దరిద్రాలన్నీ జరగడానిక, వెళ్ళిపోవడం మంచిది అని అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి కమల్ అయితే ఏంటి నాన్న శ్రీకర్ అనే నిలిపమంటారు ఏంటి, అసలు అక్షయ్ అని నేను రావడానికి శ్రీకర్ అనే కారణము, అసలు శ్రీకర్ అని వెళ్ళిపోమంటున్నారు ఏంటి, మీకు అసలు ఏమైంది అనేది అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుసా అని అయితే అంటూ ఉంటాడు కమల్. ఆ మాటలకి ఏంట్రా నువ్వు కూడా నాకు సలహాలు ఇచ్చినంత వాడివి అయిపోయినావా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అందరినీ తిడుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఇక ఆ పల్లవి అయితే అక్కడే ఏడ్చుకుని ఉంటుంది. ఇక వీడి ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు, ఒకవేళ వాడు ఇంట్లో ఉండాలని మీరు అందరూ ఆడిని సమర్థిస్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి కమల్ వాళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక శ్రీకర్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. లేదు మామయ్య అని అంటే, చెప్తున్నాను కదా అది కోర్టు విషయం, కోర్టు వరకే శ్రీకర్ మనకి సంబంధం, ఇప్పుడు కోర్టు విషయం అయిపోయింది కాబట్టి శ్రీకర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే అని గట్టిగా అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఆ మాటలకి అందరూ షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటారు.